నమస్తే అండి. ఈరోజు సుజీస్ ఇన్స్టంట్ కిచెన్లో పిల్లలకు ఎంతో బలవర్ధకమైనటువంటి ఆహారం, మరి ఎంతో ఇష్టంగా తినేటువంటి స్నాక్స్ అనుకోవచ్చు. ఇది సున్నుండలు, మరి అందరికి తెలిసిందే. మరి దీన్ని అయితే నేను మినపప్పుతో చేస్తున్నాను. మరి మినపప్పుతో సమానంగా పెసరపప్పు కూడా తీసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా సాబుదానా శనగపప్పుతోని కూడా మనం రెండు కలిపి కూడా మనం సున్నుండలు అయితే మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ అన్నీ ఒకటే రకమైన టేస్ట్ కలిగి ఉంటాయి. అసలు మినపప్పుతో చేసిన సున్నుండలకి సాబుదానాతో చేసిన సున్నుండలకి అయితే తేడా తెలియదండి. మరి నేనైతే ఈరోజు మినపప్పుతో చేసి పెడుతున్నాను. నెక్స్ట్ సాబుదానా, తర్వాత శనగపప్పు రెండు కలిపి మనం చేసేటువంటి సున్నుండలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఎవరు గుర్తుపట్టరు. మరి మినపప్పుతో సమానంగా మనం బెల్లం అయితే తీసుకోవాలి. మినపప్పు దూరగా వేయించుకొని, కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. స్టవ్ను సిమ్లో ఉంచుకొని మనమైతే దూరంగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని పొడి చేసుకొని, దాంతో ఈక్వల్గా బెల్లం, లేదా బెల్లం పొడి తీసుకున్నాను నేను. ఆ పొడిని ఈ మినపప్పు పట్టిన తర్వాత ఈ పొడితో కలిపి మనం మిక్సీ చేస్తే కనుక మంచి పొడిగా వస్తుంది రెండు కలిపి. ఇప్పుడు దానికి సరిపోయేంతగా, అంటే మనం లడ్డుల్లాగా కట్టుకోవడానికి సరిపోయేంతగా నెయ్యి దాంట్లో వేసుకొని మనం ఉండల్లాగా చేసుకోవాలి. ఈ నెయ్యి అయితే అందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేను. అదంతా కూడా మంచిగా లడ్డు మనకు కట్టేంత వరకు కూడా మనకు నెయ్యి అవసరం ఉంటుంది. నెయ్యి కూడా పిల్లలకు బలమైందే కదండి, కాబట్టి నెయ్యి నేనైతే ఎక్కువనే తీసుకున్నాను. లడ్డు మనకు రావాలి కదా, అలా కలిపేసుకొని దాని తర్వాత నేను లడ్డులాగా చుట్టుకున్నాను. మరి పిల్లలకు బయట కొనిచ్చే స్నాక్స్ కన్నా కూడా మనం ఇంట్లో తయారు చేసేటువంటి ఈ మినప సున్నుండలు, ఆ తర్వాత ఇంకా ఇంట్లో చేసేటువంటి ఏవైనా కూడా పిల్లలకు ఆరోగ్యపరంగా మంచివే కదండి. అందుకే నేను ఇంట్లో అయితే నేను తయారు చేస్తాను ఎక్కువగా. బయట ఫుడ్ అయితే ఎక్కువగా తినం మేము. పిల్లలకు కూడా అసలు పెట్టనండి బయట ఫుడ్. ఎప్పుడన్నా సందర్భాన్ని బట్టి సంవత్సరానికి 1-2 సార్లు తప్పితే మేమైతే బయట ఫుడ్ అస్సలు తీసుకోము. ఇప్పుడైతే సున్నుండలకు మనకు నెయ్యి అయితే కలిపేసుకున్నాను. ఈ నెయ్యిని మనం కలిపేసుకొని సున్నుండలు మనము ఉండల్లాగా వచ్చేటట్టుగా గట్టిగా మనం ముద్దలాగా చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా సున్నుండలు వచ్చేస్తాయి. మరి దీనికి నేను ఒక గిన్నెడు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ మినపప్పు తీసుకున్న, 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. సో అవైతే చాలా వచ్చేసినాయి మనకు సున్నుండలు. పిల్లలకి రోజు ఒక 2 అట్లా లెక్కతో ఇస్తే మనకు కనుక కరెక్ట్ వాళ్ళకి అందినటువంటి పోషకాలు అయితే అందుతాయి శరీరానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.